నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. ఆగస్టు మంత్ ఎండింగ్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్న బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వరకు ఈ వీడియోలో చెప్పుకుందామండి. మీరు ఏలూరులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏలూరులోని సోమవారంపాడు హైవే పక్కన 2 ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి చెన్నై టు శ్రీకాకుళం నేషనల్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్డుకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 2 ప్లాట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 156 గజాల్లో ఉందండి. ఈ 2 ప్లాట్స్ కూడా నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్నాయి. ఈచ్ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 10,92,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27th ఆగస్టు 2026. నేషనల్ హైవేకి దగ్గరలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ప్లాట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో మెయిన్ రూట్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని తాడిగడప 100 ఫీట్ రోడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కాలనీలో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఓపెన్ సైట్ వచ్చేసి ఎస్ఆర్ బిల్డర్ ఇఫోరియా విలాస్కి పక్కనే ఉందండి. తాడిగడప 100 ఫీట్ మెయిన్ రోడ్కి కేవలం 600 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ సైట్ మొత్తం వచ్చేసి 202 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 44 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని రాయనపాడులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి చాలా కొత్తగా నీట్గా ఉందండి. ఈ బిల్డింగ్ ముందు చాలా వైడ్ రోడ్ ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ అండ్ కామన్ ఏరియా వచ్చేసి 1550 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే 1650 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 39 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1st సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 2nd సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మచిలీపట్నంలో
ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మచిలీపట్నంలోని వలండపాలెంలో సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్కి దగ్గరలో ఉందండి. వలండపాలెం హెచ్బి కాలనీ మచిలీపట్నంకి 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ప్రజెంట్ మచిలీపట్నంలో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 227 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 24,27,084 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మచిలీపట్నంలో మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మచిలీపట్నంలోని జలాల్పేట చెంపా చెరువు స్ట్రీట్లో ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ ఉన్న ఏరియా వచ్చేసి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. టోటల్ మైనారిటీస్ ఉన్న ఏరియా అండి ఇది. ఈ ల్యాండ్ వచ్చేసి ఇమామ్ హాస్పిటల్కి, హుసైన్ స్కూల్కి చాలా దగ్గరలో ఉందండి. అంతేకాదండి, బందర్ రోడ్డుకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 226 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 34,89,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బెస్ట్ ప్రైజ్లో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని గోడవల్లి విలేజ్లో సెమీ ఫినిష్డ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి నారాయణ కాలేజ్కి, వెటెక్స్ సూర్య మిడవ్ వెంచర్కి పక్కనే ఉందండి. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1352 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 291 స్క్వేర్ ఫీట్. కార్ పార్కింగ్ వచ్చేసి 300 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే 1943 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 88 గజాలు వస్తుందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉందండి. రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి ఇది. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ సెమీ ఫినిష్డ్ అండి, ఇంకా వర్క్ అయితే ఉంది. బెడ్రూమ్స్, హాల్ అన్ని చూస్తే చాలా విశాలంగా ఉన్నాయండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ అయితే చుట్టూ గ్రీనరీ ప్లస్ బిల్డింగ్స్ ఉండి చాలా పీస్ఫుల్ ఏరియా అండి. వెంటిలేషన్కి కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,65,000తో మొదలవుతుందండి.
ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. కామన్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి, ఎక్కువ స్పేస్తో. కార్ పార్కింగ్ కూడా 300 స్క్వేర్ ఫీట్ అంటే చాలా ఎక్కువగానే స్పేస్ ఇచ్చారండి. మొత్తానికి ఈ ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి ఇది. కిచెన్ అండ్ డైనింగ్ ఒకే చోట ఎక్సలెంట్గా ఇచ్చున్నారండి. కిచెన్ పక్కనే ఉన్న బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. వీడియోలో మీరు గమనించవచ్చు. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియా అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బెస్ట్ ప్రైస్లో ఓపెన్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏలూరులోని టీచర్స్ కాలనీ వెన్నవల్లివారిపేటలో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఓపెన్ సైట్ మొత్తం వచ్చేసి 299 గజాల్లో సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. ఈ ఓపెన్ సైట్ మొత్తం వచ్చేసి 299 గజాల్లో ఉన్న సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 51,27,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9 సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10 సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బెస్ట్ ప్రైస్లో ఉన్న ఈ ఓపెన్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో నేషనల్ హైవేకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏలూరులోని కలపర్రులో ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి చెన్నై టు శ్రీకాకుళం నేషనల్ హైవేకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 533 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 28,53,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఆగస్టు 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి లొకేషన్లో బెస్ట్ ప్రైస్లో రోడ్డు ఫేసింగ్తో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని పడమటలంకలో రోడ్డు ఫేసింగ్తో కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ
ప్రాపర్టీ G+1 బిల్డింగ్ అండి. ఇది మొత్తం 258 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ తో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి రోడ్డు ఫేసింగ్ తో ఉండి డిమార్ట్ కి చాలా దగ్గరలో ఉందండి. ఈ కమర్షియల్ ప్రాపర్టీ విషయానికి వస్తే రోడ్డు ఫేసింగ్ తో ఎక్సలెంట్ గా ఉందండి. బిల్డింగ్ ముందు 2 షాప్స్, గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే బిల్డింగ్ ముందు కానీ పక్కన కానీ చాలా స్పేస్ ఉందండి. కమర్షియల్ గా ఏదైనా బిజినెస్ చేయాలంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇక పై ఫ్లోర్ మాత్రం రెంట్కి ఇచ్చుకున్నా దాని నుంచి రెంట్ కూడా వస్తుంది. మొత్తంగా ఈ G+1 బిల్డింగ్ ముందు 2 షాప్స్, మొత్తం రోడ్డు ఫేసింగ్ తో ఉన్న బిల్డింగ్ మొత్తానికి కమర్షియల్ గా బాగా రెంట్లు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ ప్రైస్ లో ఎక్సలెంట్ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,17,80,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీకి లోన్ అవైలబిలిటీగా లేదండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2026. మంచి లొకేషన్లో రోడ్ ఫేసింగ్తో బెస్ట్ ప్రైస్లో ఉన్న ఈ G+1 కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలి ఏరియాలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తెనాలిలోని కాటేవరం గ్రామంలో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి కాటేవరం గ్రామం సెంటర్లో ఉందండి. తెనాలి టు విజయవాడ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 192 గజాల్లో వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ తో ఉందండి. రెండు వైపులా రోడ్లతో చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇంటి లోపల చూసినట్లయితే ఇంటి ముందు స్పేస్ కూడా చాలా ఉందండి. ఇంటికి పక్కన కూడా స్పేస్ చాలా ఎక్కువగానే వదిలారండి. ఈ బడ్జెట్ లో ఈ బిల్డింగ్ బెస్ట్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 23,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25 ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 26 ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తెనాలి టు గుంటూరు రోడ్డుకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. యనమల కుదురులోని రామలింగేశ్వర కట్ట పుట్ట రోడ్డులో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 94 గజాల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్కి దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 21,15,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గన్నవరంలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. గన్నవరంలోని చిన్న ఉటుపల్లిలో
ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. విజయవాడ వెస్ట్ బైపాస్ కి కేవలం 400 మీటర్ల దూరంలో ఉందండి. వీటిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 3rd ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ తో ఉందండి. ఈ ఫ్లాట్ టోటల్ ఏరియా చూసినట్లయితే 1360 స్క్వేర్ ఫీట్లో ఉంది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 40 గజాలు వస్తుంది. ఈ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 16,41,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో 5th ఫ్లోర్లో ఉందండి. ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్ ఏరియా చూసినట్లయితే 1650 స్క్వేర్ ఫీట్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 48 గజాలు వస్తుంది. ఈ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,58,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 ఫ్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27th ఆగస్టు 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో బెస్ట్ ప్రైస్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని విద్యాధరపురంలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి సితారా సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 124 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్ రోడ్డులో ఉందండి, గమనించాలి. ఇల్లు చూసినట్లయితే మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది. ప్రైస్ చూసినా కానీ బెస్ట్ ప్రైస్ అండి. ఈ లొకేషన్లో ఇది బెస్ట్ ప్రైస్ అండి. ఈ ఇల్లు వచ్చేసి సితారా సెంటర్కి కేవలం 50 మీటర్ల దూరంలో ఉందండి. సెంటర్ కూడా చాలా దగ్గరలో ఉందండి ఇంటికి. ఇది ప్లస్ పాయింట్ అండి. బ్యాంకు వారు సీజ్ చేయటం వల్ల ఈ ఇల్లు ఇలా కనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ ఉంటున్నట్లయితే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉండేదండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 47,55,024 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 26th ఆగస్టు 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో బెస్ట్ ప్రైస్లో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని వనుకూరు విలేజ్లో రామాలయం స్ట్రీట్లో G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి వనుకూరు బస్టాండ్కి కేవలం 50 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 77 గజాల్లో సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో రోడ్డు సుల ఉంది, గమనించాలి. ఈ G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ చూసినట్లయితే 2 వైపులా రోడ్లతో ఎక్సలెంట్గా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 3 షాపులు ఉన్నాయండి, 3 షట్టర్లతో. రెంట్లు వచ్చే అవకాశం బాగా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ ఉందండి, అది రెంట్కన్నా ఇవ్వచ్చు, లేదా మీరు ఉండి కింద ఫ్లోర్లో ఉన్న షాప్స్ రెంట్కైనా ఇవ్వచ్చండి. ఎలా చూసినా బెనిఫిటేనండి. అదీ కాక బెస్ట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి కింద షాప్స్ ఉన్నాయి, పైన ఫ్లాట్ ఉంది. బెస్ట్ ప్రైస్లో ఉంది కాబట్టి ఇది ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి
25th August 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27th August 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మంగళగిరిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంగళగిరిలోని కొత్తపేట బిఆర్ నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గౌతమ బుద్ధ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. మంగళగిరి బస్టాండ్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. మనం ఈ G+1 బిల్డింగ్ చూసినట్లయితే రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది. గౌతమ బుద్ధ రోడ్ అండి. ఈ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఇల్లు చూసినట్లయితే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు చాలా విశాలంగా ఉంది. ఇంట్లోకి ఎంటర్ అవగానే స్పేస్ చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. బైక్ పార్కింగ్ అయినా దేనికైనా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంట్లో కూడా హాలు చాలా విశాలంగా ఉంది. ఇంటికి పక్కన కూడా స్పేస్ ఉంచారండి. చాలా స్పేస్ ఉంది. స్టెప్స్ పక్కన కూడా చాలా స్పేస్ ఉంది. మొత్తానికి ఈ ఇంటిలో అయితే చాలా స్పేస్ వదిలారు. ఇంటి ముందు కూడా ఇల్లు బ్యాంకు వారు సీజ్ చేయటం వల్ల ఇలా ఉంది. కానీ ఇల్లు కానీ ఎవరన్నా ఫ్యామిలీ ఉన్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉండేదండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో రోడ్డుకు దగ్గరలో బెస్ట్ ప్రైస్లో ఈ ఇల్లు వస్తుందండి. ఈ G+1 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 163 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో రోడ్డు సులభంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 40 లక్షలతో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th August 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28th August 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు నున్న ఏరియాలో బెస్ట్ ప్రైస్లో వేకెంట్ రెసిడెన్షియల్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నున్నలోని కుండవారి కండ్రిగలో వేకెంట్ రెసిడెన్షియల్ సైట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ సైట్స్లో ఒకటి వచ్చేసి 923 గజాలు, రెండవది వచ్చేసి 1161 గజాలు ఉన్నాయండి. ఈ వేకెంట్ సైట్స్ వచ్చేసి కండ్రిగ చెరువుకి, నున్న టు పాతపాడు కండ్రిగ రోడ్డుకి, విస్తరాకుల గోడౌన్కి పక్కనే ఉందండి. గంగానమ్మ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంది. శ్మశాన వాటికి దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3,17,56,014 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక్కడ ఒక సెంటు ధర వచ్చేసి 10 లక్షల రూపాయల వరకు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి, ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th August 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28th August 2026. బెస్ట్ ప్రైస్లో ఉన్న ఈ రెసిడెన్షియల్ వేకెంట్ సైట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ రెసిడెన్షియల్ వేకెంట్ సైట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మంగళగిరిలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంగళగిరి తాడేపల్లిలోని కొత్తూరులో 2 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉన్నాయండి.
2 త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్ కి లిఫ్ట్ అవైలబుల్ గా ఉందండి. బిల్డింగ్ ఏజ్ వచ్చేసరికి 6 ఇయర్స్ అండి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ తో కలిపి 1737 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 69.4 గజాలు వస్తుంది. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మనం చూసుకున్నట్లయితే చాలా విశాలంగా ఉన్నాయండి. మీరు వీడియోలో చూడొచ్చు. ఫ్లాట్ ముందు చూసుకున్నట్లయితే ఓపెన్ ఏరియా స్పేస్ చాలా ఎక్కువగా ఉందండి. డోర్లు కూడా చాలా క్వాలిటీగా చేశారు. ఫ్లాట్ లోపలికి వెళ్ళి చూసినట్లయితే హాల్ చాలా విశాలంగా ఉందండి. చాలా నీట్గా ఉంది. బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేసినప్పటికీ ఇల్లు చాలా నీట్గా మెయింటైన్ అయి ఉందండి. ఫ్లోర్ చూసుకుంటే చాలా అట్రాక్టివ్గా నీట్గా కనిపిస్తుంది. సీలింగ్ చూసినా కానీ గోడలు చూసినా కానీ పెయింటింగ్ కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉందండి. పైన సీలింగ్ మాత్రం డిజైన్గా చాలా బాగుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినట్లయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. దీన్ని కూడా బెడ్రూమ్స్ చూసినట్లయితే గోడలు అన్ని చక్కగా ఉన్నాయి. వెంటిలేషన్ బాగుంది. బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉందండి. ర్యాక్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ ఓపెన్గా వెంటిలేషన్కి చాలా బాగుందండి. హాల్లోకి కనెక్టివ్గా చాలా ఓపెన్గా క్లీన్గా నీట్గా ఉందండి. కిచెన్ చూస్తే కిచెన్ ర్యాక్స్ అయినా బయట ప్లేస్ అయినా చాలా బాగుందండి. అసలు ఇల్లు మొత్తం కూడా చాలా నీట్గా విశాలంగా బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ నీట్గా ఉన్నాయండి. ఫ్లోర్ కానీ సీలింగ్ కానీ గోడలు కానీ చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేశారు. బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేసినప్పటికీ ఇది చాలా నీట్గా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 98,66,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఉయ్యూరు ఎగినిపాడు రోడ్డులో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ సైట్ వచ్చేసి సిఆర్డిఏ లేఅవుట్ అండి. సిఆర్డిఏ లేఅవుట్ బెటర్గా ఉంటుందండి మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే. ఈ ఓపెన్ సైట్ వచ్చేసి రాఘవ ఎస్టేట్స్కి దగ్గరలో ఉందండి. బందరు హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ ఓపెన్ సైట్ మొత్తం వచ్చేసి 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 9 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 24 ఆగస్ట్ 2026. ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. పెదకాకాని కొప్పురావూరు విలేజ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి రాములమ్మ తల్లి టెంపుల్కి జెడ్పీ హై స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుందండి. అంతేకాకుండా గుంటూరు నేషనల్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 145 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 37,58,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి
27th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 28th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి కృష్ణా హోటల్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 66 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ సౌత్ ఫేసింగ్ మొత్తం వచ్చి రోడ్డు సోలో ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30,92,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 31st ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 2nd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1210 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 190 స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే 1500 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 35 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 36 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 31st ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో, చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో, రోడ్డుకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని నందమూరి నగర్ పైపుల రోడ్డులో 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి 8 years ఓల్డ్ బిల్డింగ్ అండి. HP పెట్రోల్ బంకుకి ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ చాలా దగ్గరలో ఉందండి. పైపుల రోడ్డుకి కేవలం 80 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1113 స్క్వేర్ ఫీట్లో ఉంది. కామన్ ఏరియా 180 స్క్వేర్ ఫీట్ అండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే 1393 స్క్వేర్ ఫీట్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 59 గజాలు వస్తుంది. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 35,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 31st ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియా,
ప్లస్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చాయండి. ఈ బిల్డింగ్స్ వచ్చేసి గంగానమ్మ టెంపుల్ 40 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నాయండి. ఈ 2 బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్ వచ్చేసరికి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 45 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ బిల్డింగ్ వచ్చేసి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 46,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 బిల్డింగ్స్ కూడా సౌత్ రోడ్డు సొలో ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ బిల్డింగ్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని యనమల కుదురులో G+2+ పెంట్ హౌస్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి తాడిగడప డొంక రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+2+ పెంట్ హౌస్ బిల్డింగ్ వచ్చేసి 88.66 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో మొత్తం అంతా రోడ్డు సొల ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 41 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2+ పెంట్ హౌస్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి లొకేషన్లో బెస్ట్ ప్రైస్తో ఏలూరు రోడ్డు ఫేసింగ్తో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలో ఏలూరు రోడ్డు ఫేసింగ్తో మంచి కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ మొత్తం 306 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఏలూరు మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ పక్కనే బస్ స్టాప్ ఉందండి. అలాగే ఈ ప్రాపర్టీ అయితే మంచిగా రెంట్లు వచ్చే మంచి లొకేషన్లో ఉంది. 2 వైపులా షట్టర్స్ ఉన్నాయి. బిజినెస్ చేసుకునే వాళ్ళకి రెంట్లకి ఇవ్వచ్చు. రెంట్ పర్పస్లో మనకి ఇది ఎక్సలెంట్గా ఉందండి. ప్రాపర్టీ ముందు కూడా స్పేస్ అయితే బాగా ఉంది. 2 వైపులా దారి ఉన్నందువలన మంచి కమర్షియల్గా పనికొస్తుందండి. ప్రజెంట్ ఉన్న ప్రాపర్టీని అలాగే రెంట్లకి ఇచ్చినా లేదా ఏదన్నా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికైనా ఎక్సలెంట్ లొకేషన్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3,80,00,000తో మొదలవుతుందండి.
ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 3 సెప్టెంబర్ 2026. బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రైస్తో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో బెస్ట్ ప్రైస్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని కబేలా కోట నాగేశ్వరరావు స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి షాప్స్ ఉన్నాయండి షట్టర్స్తో. ఈ షాప్స్ మీద రెంట్ వచ్చే అవకాశం ఉంది. పై 2 ఫ్లోర్స్లో ఫ్లాట్స్లో రెంట్లు వచ్చే అవకాశం ఉందండి. ఈ విధంగా చూసినట్లయితే రెంట్ పర్పస్గా మంచి కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది. ఈ బిల్డింగ్ మొత్తం 69 గజాల్లో సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్స్ ఉన్నాయి. రెండు వైపులా రోడ్లతో ఈ బిల్డింగ్ ఎక్సలెంట్గా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో షట్టర్స్ ఉండటం వల్ల రెంట్లు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 70 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 26th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో రెండు వైపులా రోడ్లతో బెస్ట్ ప్రైస్తో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. తెనాలిలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తెనాలి మండలంలోని మల్లేపాడు గ్రామంలో 115 గజాల ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్కి వచ్చిందండి. ఈ సైట్ నార్త్ ఫేసింగ్తో ఉండి తెనాలి మెయిన్ రోడ్డు నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే రైల్వే ట్రాక్కి సెకండ్ బిట్ అండి ఇది. ఈ ఏరియాలో ప్రస్తుతం గజం ధర 10,000 నుంచి 12,000 వరకు ఉందండి. బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ కేవలం 10 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 26th ఆగస్ట్ 2026. ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలి ఏరియాలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ కాలనీలో బెస్ట్ ప్రైస్లో మెయిన్ రోడ్డు పక్కనే ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తెనాలిలోని వేమూరు ధర్మపురం కాలనీలో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఇది తెనాలి నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 హౌస్ వచ్చేసి తెనాలి టు కొల్లు రోడ్డుకి పక్కనే ఉందండి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి చాలా దగ్గరలో ఉంది. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 190 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి.
ఈ హౌస్ వచ్చేసి G+1 స్లాబ్డ్ హౌస్ అండి. మనం ఈ కాలనీ ఆర్చ్ కూడా చూడొచ్చు. రోడ్డుకి పక్కనే ఈ కాలనీ ఉందండి. కాలనీలోకి వెళ్ళి చూస్తే హౌస్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. బెస్ట్ ప్రైస్లో దొరుకుతుందండి ఈ హౌస్ అయితే. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 22,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 9th సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో, మంచి కాలనీలో, బెస్ట్ ప్రైస్లో, మెయిన్ రోడ్డుకి పక్కనే ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో బెస్ట్ ప్రైస్లో ప్రింటింగ్ మిషనరీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని ఏలూరు రోడ్లో BSNL ఆపోజిట్ రోడ్లో ప్రింటింగ్ మిషనరీ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఓన్లీ ప్రింటింగ్ మిషనరీ సేల్కి వచ్చిందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 75 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 9th సెప్టెంబర్ 2026. బెస్ట్ ప్రైస్లో ప్రింటింగ్ మిషనరీ కోసం మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రింటింగ్ మిషనరీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డుకే ఉన్న ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడ మాచవరంలోని ఏలూరు రోడ్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి SRR కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 580 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్ వచ్చేసి ఏలూరు రోడ్ ఫేసింగ్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 5,40,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ 2026. మెయిన్ రోడ్డు ఫేసింగ్తో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని టీచర్స్ కాలనీలో వెన్నవల్లివారిపేట రోడ్డుకి దగ్గరలో IBM చర్చ్ ఆపోజిట్ రోడ్లో మోహన్ ఆర్ట్స్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి 200 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఇల్లు చూసుకున్నట్లయితే బయట రోడ్డు కూడా చాలా విశాలంగా ఉందండి. ఇంటి ఎంట్రన్స్లో బయట చాలా స్పేస్ ఎక్కువగా ఉందండి. కారు పార్కింగ్ చేసుకున్నప్పటికీ కూడా మనకి స్పేస్ ఉండేలాగా వదిలారండి. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే హాలు చాలా బాగుందండి. పైన సీలింగ్ కానీ కింద ఫ్లోర్ చూసినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. బెడ్రూమ్స్ కూడా ర్యాక్స్ కానీ, సీలింగ్ కానీ, ఫ్లోర్ కానీ, వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి.
ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా చేశారు. పిల్లల కోసం అట్రాక్టివ్గా ఉండే విధంగా చాలా మంచిగా డెకరేట్ చేశారండి. వాల్స్ చూసినా కానీ కలర్స్ బాగా ఉన్నాయి. ఇక టీవీ షోకేస్ చూసినట్లయితే అది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. కిచెన్ చూసినప్పటికీ కిచెన్ చాలా నీట్గా ఉందండి. అంతా అట్రాక్టివ్గా కిచెన్లో వాడిన కలర్స్ కానీ అంతా చాలా బాగా మెయింటైన్ చేశారండి వీళ్ళు. ఇక డైనింగ్ ప్లేస్ చూసినప్పటికీ డైనింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి. బ్యాంకు వారు సీజ్ చేసినప్పటికీ చాలా నీట్గా అట్రాక్టివ్గా మెయింటైన్ చేశారండి. ఇక ఇల్లు కానీ వాడుకలోకి వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సైడ్ చూసినా కానీ బ్యాక్ సైడ్ చూసినా కానీ చాలా స్పేస్ వదిలారండి. ఇక ఇంటిపై చూస్తే చాలా ఖాళీగా ఉందండి. ఫ్యూచర్లో నెక్స్ట్ ఫ్లోర్స్ కట్టుకోవడానికి చాలా బాగుందండి. ఇల్లు మొత్తం లాంగ్ లివింగ్ కోసం చాలా నీట్గా డెకరేట్ చేశారండి. చుట్టూ చూసుకున్నా కానీ చాలా పీస్ఫుల్ వాతావరణం అండి. ఏ పొల్యూషన్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇల్లు. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 33 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ ఆప్షన్ డేట్ ఆగస్టు 4th వీక్లో ఉంటుందండి. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏలూరులోని తంగెళ్ళమూడి లునాని నగర్లో G+3 బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి బాబూరి గ్రానైట్ లునాని సెంటర్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి. ఈ G+3 బిల్డింగ్ మొత్తం కలిపి 220 గజాల్లో సౌత్ ఫేసింగ్ తో ఉందండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఇది మనం బిల్డింగ్ చూసుకున్నట్లయితే చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో ఉందండి బిల్డింగ్ అయితే. ఈ బిల్డింగ్ లో 3 ఫ్లోర్స్ ఉన్నాయండి. 3 ఫ్లోర్స్ లో ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. మనం ఒక ఫ్లాట్ చూద్దామండి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. ఫ్లాట్ లో చూసినట్లయితే మొత్తం హాల్ కూడా చాలా ఎక్సలెంట్ గా స్పేస్ బాగుంది. అలాగే బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి. కిచెన్ చూసినట్లయితే కిచెన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. డైనింగ్ ప్లేస్కి కిచెన్కి ఓపెన్గా ఉంచారండి. చుట్టూ తక్కువ బిల్డింగ్స్ ఉండటం వల్ల, గ్రీనరీ ఉండటం వల్ల మంచి వెంటిలేషన్, ప్యూర్ ఎయిర్ వచ్చే అవకాశం ఉందండి. ఫ్లాట్కి సైడ్ స్పేస్ కూడా చాలా బాగా వదిలారండి. కామన్ ఏరియా కూడా చాలా ఎక్కువ స్పేస్తో బాగుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 88,79,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+3 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+3 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని సింగనగర్లో కృష్ణా హోటల్ సెంటర్కి దగ్గరలో ఓల్డ్ ఏసీసీ షెడ్ హౌస్ అండ్ 1 షట్టర్ రూమ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. బ్యాంక్ ఆక్షన్లో సీజులో ఉండటం వల్ల ఇల్లు ఇలా కనిపిస్తుంది, కానీ చెట్లన్నీ రిమూవ్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. లేదా ఏదన్నా న్యూ కన్స్ట్రక్షన్ కట్టుకోవాలనుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఈ హౌస్ అండ్ షట్టర్ రూమ్ మొత్తం కలిపి 100 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 35 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఏసీసీ షట్టర్ హౌస్ అండ్ 1 షట్టర్ రూమ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవేకి దగ్గరలో ఓపెన్ ప్లాట్స్ పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. హనుమాన్ జంక్షన్ బాపులపాడు వేలేరు విలేజ్లో 4 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి బాపులపాడు మెయిన్ రోడ్డుకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 4 ఓపెన్ ప్లాట్స్ మొత్తం కలిపి 688 గజాల్లో ఉన్నాయండి. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 172 గజాల్లో ఉంది. ఇవి 2 ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో, 2 ప్లాట్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. ఈ ప్లాట్స్ అన్నిటికీ 40 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 48,16,000 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్ 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉండి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మంగళగిరిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బెస్ట్ ప్రైజ్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? లేదా మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ పక్క రోడ్డులో ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి మంగళగిరి బస్టాండ్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 1748 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో రోడ్డు ఉందండి. రోడ్డు అయితే చాలా విశాలంగా ఎక్సలెంట్గా ఉందండి. ఈ ల్యాండ్లో ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ లేదా కమర్షియల్ ప్రాపర్టీ కట్టడానికి ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ రూట్కి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మంచి కమర్షియల్ పర్పస్గా ఈ ల్యాండ్ అయితే చాలా ఎక్సలెంట్గా సరిపోతుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 5,07,51,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27th ఆగస్ట్ 2026.
మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో బెస్ట్ ప్రైస్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గుణదల టు దేవీనగర్ రోడ్డులో భీమిశెట్టి కోటయ్య స్ట్రీట్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి డొంక రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం చూసుకున్నట్లయితే 400 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 15 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,18,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఆగస్టు 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.